హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నాడు. సో కానీ ఇవన్నీ తెలియకుండా ఎప్పుడైతే డివోర్స్కి ఒక స్టెప్ తీసుకుంటారో ఒక వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళు ఎలాంటి ఒక సిచ్యువేషన్స్ని దాటుకుని వెళ్ళాలి, లేకపోతే వాళ్ళ మైండ్ సెట్ అనేది ఎలా ఉండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను డైవోర్స్ని అయితే ఎప్పుడు ఎంకరేజ్ చెయ్య. ఓకే, డైవోర్స్ అయితే పెళ్లి చేసుకునే ముందే 100 సార్లు ఆలోచించుకొని పెళ్లి చేసుకోమని చెప్తాను. ఫస్ట్ నేను చెప్పే విషయం ఏంటంటే, డైవర్స్ కావద్దు అంటే వాళ్ళకి ఎంగేజ్లో పెళ్లి చేయాలి. ఎంగేజ్లో పెళ్లి చేస్తే వాళ్ళకి డైవర్స్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది. ఫస్ట్ అది ప్రాథమికంగా అది పాటించాల్సిన విషయం అని ఉంటుంది. ఎందుకంటే కొన్ని లక్షల కేసులు చూసి చెప్తున్నాను దాన్ని. ఏదో నోటి వాక్యంతో చెప్పేది కాదు. బాగా స్టడీ చేసి కొన్ని లక్షల జీవితాన్ని చూసిన తర్వాత చెప్పేది ఏంటి అంటే, పెళ్ళి అనేది ఎంగేజ్లోనే పెళ్లి చేయాలి. ఫస్ట్ వాళ్ళ ఏజ్ అంతా అయిపోయి 30కి 32కి 35కి పెళ్లి చేయొద్దు. ఎప్పుడు కెరీర్ అనో ఇంకోటనో చెప్పి జీవితాన్ని ఖరాబ్ చేయదు ఎప్పుడు. ఓకే, ఎంగేజ్లో పెళ్లి చేయాలి వాళ్ళకి ఫస్ట్. ఇది దిస్ ద ఫస్ట్. ఎంగేజ్లో పెళ్లి చేసినప్పుడు ఏంటంటే అటాచ్మెంట్ అనేది ఎక్కువ అవుతుంది. ఓకే, నువ్వు ఇండివిజువల్ మైండ్స్ ఒక 30-35 చేసుకున్న ఇండివిజువల్ మైండ్స్కి అటాచ్మెంట్ ఉండదు. 30కి అంతా తెలిసిపోతుంది ప్రపంచం. ఇక్కడనే అది ఒక చిన్న డౌట్ సార్. మా చుట్టాల్లోనే ఒక అమ్మాయి 18 ఇయర్స్, ఆ అబ్బాయికి 21 ఇయర్స్ ఉన్నప్పుడు మ్యారేజ్ అయిపోయింది వాళ్ళకి. అండ్ ఆఫ్టర్ 4 to 5 years డివోర్స్ కూడా అయిపోయింది వాళ్ళది. మరి ఇక్కడ ఎందుకు అటాచ్మెంట్ తక్కువైంది అంటారు? అటాచ్మెంట్ ఫ్యామిలీస్ ఇష్యూనే ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు మనం చెప్పిన కారణాలు నవ్వే కదా. ఇప్పుడు 18 ఇయర్స్కి 21 ఇయర్స్కి మీరు చెప్పిన దాంట్లో వాళ్ళకి మైండ్ మెచ్యూరిటీ ఉండదు. వాళ్ళకి సపోర్ట్ చేయాల్సింది ఎవరు? పేరెంట్స్. బోత్ ద ఫ్యామిలీస్ సపోర్ట్ చేయాలా. పూర్వకాలంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉన్నప్పుడు ఎంగేజ్లో పెళ్లి చేసుకుంటే మిగతా కుటుంబ సభ్యులంతా సపోర్ట్ చేసేటోళ్ళు వాళ్ళని. అర్థమైందా? సపోర్ట్ చేయడంతో ఏంటంటే వాళ్ళు ఫైనాన్షియల్గా కానీ మానసికంగా కానీ శారీరకంగా కానీ దృఢంగా ఉండేటోళ్ళు. అంతా మానసికంగా బలహీనలు ఎందుకుంటున్నారు మనిషి? ఎందుకు డిప్రెషన్ పెరుగుతుంది మనిషికి? సపోర్ట్ లేక, చెప్పుకుంటే వినేటోళ్ళు లేక, అంతా కమర్షియలైజ్ అయిపోయి ప్రతి ఓడు నాకేటి అని కూర్చోవడం, ఇంట్లో కూడా అట్నే నాకేటి అనడం, లేకపోతే ఇదంతా వ్యవస్థ. నిజంగా ఒక మనిషికి కనుక ఏమున్నా లేకపోయినా నా కోసం ఒక నిలబడ్డరు అనే ఫీలింగ్ అనుకుంటే వాడు జీవితంలో ఏదైనా సాధిస్తాడు. డిప్రెషన్ కానీ లేకపోతే ఆత్మహత్యలు కానీ డిప్రెషన్ కానీ ఏదైనా కూడా మనిషి ఎందుకు అట్లా తయారవుతాడంటే ఏంటంటే, నాకెవ్వరూ లేరు, నా కోసం ఎవరు నిలబడరు కాబట్టి నేను ఉండి వేస్ట్ అని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఈ పని చేసిన వేస్ట్, దీంట్లో గెలవలేను అని ఇట్లా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. మనిషికి కావాల్సిన డబ్బు కాదు, మనిషికి కావాల్సిన డబ్బే కాదు, మనిషికి కావాల్సింది ఇంకో మనిషే. అది ఎవరైనా కానీ, ఫ్రెండ్ కానీ లేకపోతే భార్య కానీ కొడుకు కానీ ఎవరైనా కానీ, యూ నీడ్ టు మోర్ అటాచ్ ద పీపుల్. నువ్వు ఎంత అటాచ్మెంట్ పీపుల్కి అయిపోతుంటే నువ్వు అంత స్ట్రాంగ్ అయిపోతావు లైఫ్లో. దట్ ఈస్ దట్ వీ నీడ్ టు లర్న్. మరి ఇలా డివోర్స్ అవ్వకుండా ఉండాలంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఎలాంటి ప్రయత్నాలు చేయాలంటారు కలిసి ఉండడానికి? ఇప్పుడున్న జనరేషన్లో 100%, నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్లో 100% కూడా కాదు, 1000% ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ కంపల్సరీ తీసుకోవాలి ఎక్స్పర్ట్స్ చేత. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ లేకుండా మనం అసలు మీరు మ్యారేజ్కి వెళ్ళొద్దని చాలా స్పష్టంగా చెప్తున్నాను. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ లేకుండా మీరు మ్యారేజ్కి వెళ్ళకండి. ఎక్స్పీరియన్స్ ఉంటుంది. పెళ్లి తర్వాత ఏమి ఇబ్బందులు ఎదురవుతాయి, వీళ్ళు కలిసి జీవించగలుగుతారా జీవించలేరా, వీళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఎట్లుంది, వీళ్ళని ఎట్లా సెట్ చేయాలా, ఏ రకంగా సెట్ చేయాలా, బంగారం ఎక్కడ పెట్టాలా, పిల్లలు పుడితే ఏం చేయాలి, ఇట్లాంటి కొన్ని వందల క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, వాళ్ళ హ్యాబిట్స్ ఏమున్నాయి, వాళ్ళు మార్చుకుంటారా మార్చుకోరా, పెళ్లి తర్వాత అమ్మాయి అబ్బాయి తల్లి దగ్గర ఎక్కడ ఉండాలా, వాళ్ళ కాపురం ఎక్కడ పెట్టాలా, ఇట్లాంటివన్నీ మనం ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్లో డిఫైన్ చేస్తున్నాం. ఓకే, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది లేకుండా ఈ జనరేషన్లో పెళ్లి చేసుకోవద్దు అనేది 100% చెప్తాను నేను. ఎందుకు చెప్తున్నా అంటే ఏంటంటే, నేను పర్సనల్గా ఒక 100 వరకు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ చేసి పెళ్లిళ్ళు చేసినాము. దాంట్లో 100% సక్సెస్ అయినాయి. ఒక్క దగ్గర కూడా మనకు ఇబ్బంది లేదు. ఎందుకు లేదు అంటే ఏంటంటే, పెళ్లి తర్వాత అయ్యే ఇబ్బందులు ఏమేమి ఉంటాయో అవన్నీ మనం పెళ్లికి ముందే సాల్వ్ చేసేస్తున్నాం. ఎప్పుడైతే పెళ్లి తర్వాత అయ్యే ఇబ్బందులన్నీ పెళ్లికి ముందే సాల్వ్ చేస్తున్నామో, ఆ పెళ్లి సెట్ అవుతుందా వీళ్ళకి సెట్ కాదా ఏం జరుగుతుంది అనేది మనం ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్లో మనం చెప్తున్నాం, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఈ పెళ్లి సెట్ అవుతుంది లేకపోతే సెట్ కాదు, ఎందుకు సెట్ కాదు, నువ్వు సెట్ కావాలంటే ఏం మార్చుకోవాలి, ఈ పెళ్లిలో ఏమున్నాయి, ఇబ్బందులు ఏమున్నాయి అనేది మనం చెప్తున్నాం. చెప్పడంతో వాళ్ళు రీథింకింగ్ చేసుకుంటున్నారు. ఓహో, ఈ పెళ్లి చేసుకోవాలా వద్దా, చేసుకుంటే ఓహో నేను ఇట్లా చేంజ్ కావాలన్నా, చేసుకోకపోతే నాకు అవసరం లేదు కదా, నేను చేంజ్ కాను, ఇట్లాంటివన్నీ మనం వాళ్ళకి బిఫోర్ మ్యారేజ్ మనం ఎక్స్ప్లెయిన్ చేసి చేస్తున్నాం కాబట్టి అవి సక్సెస్ అవుతున్నాయి.
ఓకే. చాలా మంది మన దగ్గర పెళ్ళిళ్ళలో ఏంటంటే అందం ఉందా, ఆస్తి ఉందా, అవును. సంపాదన ఉందా, ఇవి చూస్తున్నారు. హ్మ్. హ్మ్. అబ్బాయి అమెరికాలో ఉన్నాడా, లండన్లో ఉన్నాడా, లేకపోతే ఆస్ట్రేలియాలో ఉన్నాడా, లేకపోతే అమ్మాయి ఏడుంది, ఏం చదివిండు. హ్మ్. చదువులతోని ప్రవర్తన రాదు ఎప్పుడు, చదువులతోని గుణాలు రావు ఎప్పుడు. రాదు. ఓకే, చదువులతోని రాదు గుణాలు. వాడి జీవితంలో ఏం ఎక్స్పీరియన్స్ ఉన్న దాన్ని బట్టి ఒక గుణం తయారవుతుంది. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు పీజీ చేసిన వాళ్ళందరూ పీజీ చదివిన వాళ్ళందరూ కనుక మంచి గుణవంతులైతే, మరి పీజీ చేసిన ప్రతి ఒక్కరు గుణవంతులైతే గొడవలు ఎక్కడ ఇంకా. ఇప్పుడు నువ్వు హైయెస్ట్ చదువుకుంటే వాడు మంచి తెలివిగల్లోడో లేకపోతే మంచి గుణవంతుడు అయితే, హ్మ్. అదే క్వాలిఫికేషన్ అయితే ఇంకా గొడవలు ఎక్కడి, ఇంకా అందరు పీజీ చేస్తున్నారు కదా, అవును. ఈ లెక్కన అందరు మంచోళ్ళే కదా, ఇంకా అవును. గొడవలు ఎక్కడి. కాబట్టి చదువు అనేది పెళ్ళికి ఎప్పుడు కూడా అర్హత కాదని చెప్తా. చదువు, డబ్బు పెళ్ళికి ఎప్పుడు కూడా అర్హత కాదు. హ్మ్. హ్మ్. పెళ్ళికి ఉండాల్సిన అర్హత ఏదైనా సరే, అమ్మాయి అయినా అబ్బాయి అయినా పెళ్ళికి ఉండాల్సిన అర్హత ఏంది అంటే కాపాడుకునే గుణం ఉండాలి. అండర్‌స్టాండింగ్. ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుటి వ్యక్తిని కాపాడుకునే గుణం ఉండాలి. హ్మ్. హ్మ్. ఓకే, ఆ గుణం అమ్మాయికైనా అబ్బాయికైనా ఇద్దరికి ఉండాలి. అవును. ఓకే, ఇది నాది, ఇది నా కుటుంబం, నా పిల్లలు, ఇదంతా నా పరివారం హ్మ్. అనుకొని అందులో వాళ్ళ స్థాయిని బట్టి ఏ కష్టం వచ్చినా కూడా వాళ్ళని కాపాడుకోగలగాలి. అవును. వాళ్ళ కోసం నిలబడగలగాల. ఒక వ్యక్తి కోసం నిలబడటమే జీవితం. ఎగ్జాక్ట్‌లీ. నువ్వు పెళ్లి చేసుకుంటావు, ఆ వ్యక్తి కోసం గంట కేటాయించవు, లేకపోతే పట్టించుకోవు, లేకపోతే అరుస్తుంటారు, కొట్లాడుకుంటారు, ఇక జీవితం ఏముంది. అవును. బిహేవియరల్ ఇష్యూస్ అనేటివి ప్రతి ఒక్కరికి ఉంటాయి, నాతో సహా. బిహేవియరల్ ఇష్యూస్ లేకుండా ఏ మనిషి ఉండడు. ఆ బిహేవియరల్ ఇష్యూస్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితేనే జీవితం అంట నేను. బిహేవియరల్ ఇష్యూస్ కంట్రోల్ చేసుకోగలిగితేనే జీవితం అది. ఎగ్జాక్ట్‌లీ. అంతే తప్ప దానిపైన మనం దాన్ని కంట్రోల్ చేసుకోకుండా ఎమోషన్ అయిపోయి అరచడం చేస్తాం, ఇంకా చేస్తే లైఫ్ ఖరాబ్ అయిపోతుంది. అది నేర్పడం లేదు పిల్లలకి తల్లిదండ్రులు. అది అహా! నేను లేదు చెప్పేది. సార్. ఏమైనా ఉంటే ఎందుకంటే ఏమైనా నిన్ను నీ వీళ్ళని ఐఐటీ మొగుడేమైనా అన్నాడా చదివిపియాలా, బ్యాగ్ సర్దుకొని ఐఐటీ వచ్చేయి. చదివిపియాలనా, లేకపోతే అంతే. పొద్దున్నే ట్యూషన్ పంపించాలనా, ఎంత జీతాలు వస్తున్నాయి, ఎంత సంపాదిస్తుంది, ఇవే చూస్తున్నారు తప్ప అవును. ఈ వ్యక్తికి ఏం గుణం ఉంది, వీడు కాపాడుకోగలుగుతాడా, ఒక నిలబడగలుగుతాడా మనిషి, హ్మ్. ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయా ఇంటిని రన్ చేస్తానికి, ఇవి నేర్పాలి మనిషికి మనం. ఇవి నేర్పలేరు ఎవరు. దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ ఇన్ ఇండియా.